హాయ్ హలో నమస్తే, నేను మీ గురజాడ లత. ఇప్పటి వరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటో పప్పు అండి. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. దీనికోసం నేను చిన్న సైజు ఆనియన్స్ ఒక 3 తీసుకొని చీలికలుగా కట్ చేసుకున్నాను. అలాగే మిర్చి అండి, పచ్చిమిర్చి కూడా నేను ఒక 3 తీసుకున్నాను. వాటిని కూడా ఇలా చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని, టమాటో అండి, టమాటో పప్పు కాబట్టి టమాటాలు కొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది. నేను పెద్ద సైజువి ఒక 2 టమాటోలు తీసుకున్నానండి. దాన్ని ఇట్లా చిన్నగా కట్ చేసేసుకోండి, చీలికల్లాగా. చీలికలు అయితేనే బాగుంటుందండి, అంటే ఉడుకుతుందన్నమాట తొందరగా. ఎలాగైనా పప్పు ఉడికేలోపు ఉడుకుతుంది అనుకోండి, ఇలా చీలికలుగా వేసుకుంటే బాగుంటుందన్నమాట. చీలికలుగా కట్ చేసేసుకొని ఇవి కూడా పక్కన పెట్టేసుకుందాం అన్నీ. ఇప్పుడు టమాటో పప్పు కోసం మనం పప్పుని 1 కప్ తీసుకున్నానండి. నేను 1 కప్పు పప్పుని ఇట్లాగా మంచిగా వాష్ చేసేసుకోవాలి. 3 టైమ్స్ అలా శుభ్రంగా కడిగేసుకొని, ఇప్పుడు ఇందులో మనం కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, అలాగే చిలికలుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి, అవి కూడా వేసేసుకోవాలి. ఈజీగా అయిపోతుందండి పప్పు ఇలా చేసుకుంటే. అలాగే మనం చీలికలుగా కట్ చేసుకున్న టమాటో కూడా వేసుకొని, దాన్ని కొంచెం ఇట్లా ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు కూడా చాలా బాగుంటుంది ఇందులో. కరివేపాకు కంపల్సరీ వేయండి, కరివేపాకు. అలాగే నేను ఇప్పుడు కప్పు పప్పు అనేది తీసుకున్నా కదండి, 1 కప్కి 1.5 కప్పు వాటరు. ఇప్పుడు ముక్కలు కూడా వేసాను కాబట్టి, టమాటో ముక్కలు, ఆనియన్స్ వేసాను కాబట్టి ఇంకో 1.5 కప్పు ఎక్స్ట్రా వేసాను అనమాట. 3 కప్పుల వాటర్ వేసుకున్నాను. అలాగే రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, రుచికి సరిపడా కారం వేసుకొని, ఇలా చింతపండు తీసుకున్నానండి. ఒక చిన్న సైజు చింతపండు తీసుకొని, చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండుని తీసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని ఇలా ఇందులో పెట్టేసుకోవాలండి. ముందు వేసినవన్నీ కలిపేసి ఇలా మధ్యలో గ్లాసులో వేసుకొని పెట్టేసుకొని ఉడికించుకోవాలి. నేను గ్లాసులో కొంచెం పెద్ద గ్లాసులో వేసుకున్నానండి. మీరు చిన్నాటిలో పెడితే పప్పు అలా అది చింతపండు ఉడికి ఆ వాటర్ అన్నీ పప్పులో పడతాయండి. పప్పులో పడిపోతే మనకి పప్పు అనేది ఉడకదు. అలా పడకుండా ఉండాలంటే కొంచెం పెద్ద గ్లాసులో వేసుకొని అలా పెట్టుకోవాలన్నమాట. పప్పు అనేది ఒక 8 విజిల్స్ రానివ్వాలి. నాకైతే 8 విజిల్స్ పట్టాయి పప్పు ఉడకడానికి. మీరు చూసుకొని మీ కుక్కర్ని బట్టి ఎన్ని విజిల్స్ వస్తే ఉడుకుతుందో పప్పు అన్ని విజిల్స్ పెట్టుకొని ఇట్లా చక్కగా మెత్తగా ఉడికించేసుకోండి. ఇప్పుడు మనం ఇందులో పెట్టాం కదా చింతపండు, ఆ చింతపండు గ్లాస్ తీసి పక్కన పెట్టేద్దాం. ఒక గరిటె తీసుకొని ఇట్లా బాగా మిక్స్ చేసుకోండి. ఇంత మెత్తగా ఉడికిపోయింది కాబట్టి పప్పు, ఇంకా దీన్ని మెదపాల్సిన అవసరం లేదు. పప్పు గుత్తితో ఇట్లా జస్ట్ గరిటెతో కొంచెం అలా అలా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకొని స్టవ్ మీద పెట్టుకోవాలండి. స్టవ్ మీద పెట్టుకొని మనం కుక్కర్లో చింతపండు ఉడికించాం కదండి, ఆ చింతపండు వాటర్ ఇందులో వేసేసి బాగా మిక్స్ చేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో దీన్ని ఉడికించుకోవాలి. చూసారా ఎలా ఉడుకుతుందో. ఇది ఉడికేటప్పుడు వడియాలు వేయించుకుందామండి. ఉడికేటప్పుడు నేను పిండి వడియాలు తీసుకున్నాను, అలాగే మినపొడియాలు, చల్లమిరపకాయలు తీసుకున్నాను అనమాట. చల్లమిరపకాయలు, పిండి వడియాలు ఇవి చాలా బాగుంటాయండి పప్పుకి. మీ దగ్గర కూడా ఉంటే వేయించుకోండి. చూసారా, పిండి వడియాలు వేయించుకున్న, మినప వడియాలు, అలాగే చల్లమిరపకాయలు, ఈ 3 వేయించేసుకొని పక్కన పెట్టేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ తీసేసి పోపుకి సరిపడా ఆయిల్ ఉంచుకొని పచ్చిశనగపప్పు, సాయమినపప్పు, జీలకర్ర, అలాగే ఆవాలు వేసుకొని అందులో కొంచెం అన్ని వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి. పప్పుకి వెల్లుల్లిపాయలే టేస్ట్ అండి. వెల్లుల్లిపాయలు చాలా బాగుంటాయి పప్పులోవి. కొంచెం ఎక్కువ వెల్లుల్లిపాయలు వేసుకోండి చూసి. అలాగే 3 ఎండుమిరపకాయలు ఇలా ముక్కలు చేసుకొని వేసేసుకొని వాటిని బాగా వేయించుకోవాలండి. చూసారు కదా, ఇలా వేగిపోయిన తర్వాత అందులో కొంచెం కరివేపాకు వేసుకొని, పప్పు ఉడికిపోయిందండి,
స్టవ్ కట్టేసి ఈ తాలింపు అనేది ఇందులో వేసేసుకోవాలి. చూసారు కదా, టమాటో పప్పు రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగా కుదిరిందండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది. చూసారు కదా రెసిపీ, చాలా అంటే చాలా బాగుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి కొత్త కొత్త కంటెంట్లు కావాలంటే నాకు కామెంట్ చేయండి.